ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటును వైసీపీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ అయినా వచ్చిందా అంటూ జగన్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందని అన్నారు. మరొకవైపు కేంద్రం మెడికల్ కాలేజీల కోసం నిధులిచ్చినా వైసీపీ హయాంలో దుర్వినియోగం చేశారని అంటున్నారు కూటమి నేతలు. దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. అటు జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల పరిస్థితి పరిశీలిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు ఇవాళ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణాలను వైసీపీ ప్రతినిధుల బృందం పరిశీలించనుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలోని టీం క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పనులు నిలిచిపోయిన తీరును వివరించే ప్రయత్నం చేయనుంది. ఇక వైసీపీ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే పాడేరు కాలేజ్ దాదాపుగా పూర్తయింది. ఇక మాకవరం పాలెం దగ్గర మాత్రం సగంలో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.